Hi students, welcome to your channel MRNS Educational and Social Service. Dear students, in last class I given some important formulae in indefinite integration. Now today integration by substitution method. It is very important concept. Dear students, keep these points in your mind. We can solve integration problems very easy. So in integral form, f of x dx, f is called integrand. F is called integrand means we are going to integrate that function. Integrand means we are going to integrate that function. Here function is in x. We are going to integrate this function with respect to x. So f of x is called integrand. Dx means we integrate the function f of x with respect to x. Clear students? Now integrand. See, in some standard forms or in some functions like this, integral of root a square minus x square, f of x is like this. That means integrand form. That means f of x form. If you have like this, we take substitution like this to solve integration in easy way. See, a square minus x square. Dear students, you always try to evaluate root while doing the problems. This is very important point. So, to solve the integration problems, we remember the following points. First point is, try to simplify the denominator. First point. If it is not possible, try to eliminate the root value in denominator. Inside function of the root, we converted into the two perfect forms. That means summation of two perfect squares or difference of two perfect squares. After converting into that, use standard form of this type of functions. Next one is a very important point, substitution. Already I given 3 plus 9 formulae. 3 plus 9 formulae. In some problems we consider denominator value as f of x. Definitely its derivative is in numerator. We have to check the problem. Which function we are taking t? Its differentiable is in numerator or not? We assume like that. మనం ఇచ్చిన ప్రాబ్లంలో ఏది f of x అనుకుంటే ఇంకోటి f dash x అవుతుంది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఫంక్షన్ t అనుకుంటే దాని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఈ విధంగా అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు ఇంటిగ్రేషన్లో. మనకి ప్రాబ్లంలో చూడంగానే దీని ఫంక్షన్ డెరివేటివ్ అక్కడ ఉంది, దాని ఫంక్షన్ డెరివేటివ్ ఇక్కడ ఉంది అని అలా అర్థమైపోతుంది. తర్వాత స్టాండర్డ్ ఫార్మ్స్లో సైన్ ఆఫ్ ఎక్స్ కాకుండా ఏదన్నా ఉంటే ఆ ఇన్నర్ ఫంక్షన్ని టీ అనుకోవాలి. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు సైన్ ఇన్వర్సల్ కానీ టాన్ ఇన్వర్సల్ కానీ కాస్ ఇన్వర్సల్ కానీ ఉంటే ఆ హోల్ ఫంక్షన్ని మనం టీ అనుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పవర్ ఎక్స్ కాకుండా ఏదన్నా ఉంటే దాన్ని టీ అనుకోవాలి. దీన్నే ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. నియర్లీ 80% ప్రాబ్లమ్స్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాం. ప్రతిదానికి సబ్స్టిట్యూషన్ అంటే ఒక ఫంక్షన్ ఈక్వల్ టు టీ అనుకోవటం. సో ఈ సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్లో కొన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. వీటిని చివరి వరకు జాగ్రత్త చూడండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫర్దర్గా నేను ఇచ్చే ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రాండ్ ఫామ్ ఇద్దాం. దట్ మీన్స్ f of x ఫామ్.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ వీటిల్లో ఎనీ వన్ ఫామ్ ఉంటే ఈ రూట్ ఎలిమినేట్ అవడానికి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఏ సైన్ థీటా తీసుకోవచ్చు ఆర్ ఏ కాస్ థీటా తీసుకోవచ్చు. మన ఎక్స్ ప్లేస్ లో ఏ కాస్ థీటా తీసుకుంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్, ఏ స్క్వేర్ కామన్ తీసుకుంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ రూట్ ఎవాల్యూట్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను రూట్ ఎవాల్యూట్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ ఈక్వల్ ఏ సైన్ కాస్ థీటా అని తీసుకోవచ్చు. అయితే మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది నేను టిక్ చేస్తాను, ఇది ఎక్స్ ఈక్వల్ ఏ సైన్ థీటా ఫంక్షన్ మనం ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రూట్ ఎవాల్యూట్ అవుతుంది. ఇంటిగ్రాండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఉన్నప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు ఏ టాన్ థీటా, ఎక్స్ ఈక్వల్ టు ఏ టాన్ థీటా తీసుకుంటే ఏ స్క్వేర్ టాన్ స్క్వేర్, ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ టాన్ స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్ అవుతుంది. ఈజీగా మనం ఎవాల్యూట్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ ని. అలాగే ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఎక్స్ ఈక్వల్ ఏ కాస్ హెచ్ థీటా తీసుకుంటాం. నేను ఇక్కడ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా సబ్స్టిట్యూషన్ చేసిన వాటిని హైలైట్ చేస్తున్నాను. ఎక్స్ ఈక్వల్ ఏ కాస్ హెచ్ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ రాయకూడదు, ఇక్కడ థీటా ఉండాలి. ఎక్స్ ఈక్వల్ ఏ కాస్ హెచ్ థీటా తీసుకుంటాం. స్టూడెంట్స్, here we have root, inside that a minus x by a plus x. In between two quantities we have plus and minus. A minus x, a plus x. You take x equal to a cos 2 theta or x equal to a cos theta. మన x equal to a cos 2 theta ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఫార్మ్ వస్తుంది, 1 minus cos theta ఫార్మ్. This is 2 sin square theta by 2. అలాగే 1 plus cos theta వస్తుంది, which is equal to 2 cos square theta by 2. ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై అవుతుంది. అలాగే రూట్ ఆఫ్ x by a minus x, x by x by a minus x, a minus x by x. Students, a minus x by x ఉంది, x by a minus x. x equal to a sin square theta, sin square theta. x ప్లేస్ లో a sin square theta, a కామన్ తీస్తే 1 minus sin square cos square sin square మనకి రూట్ ఎవాల్యూట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి చాలా స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇంకా వీటితో పాటు మిగతాయి కూడా రాస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా ప్రిపరేషన్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొన్ని సబ్స్టిట్యూషన్స్ చూద్దాం. సో ఇంటిగ్రాండ్ హియర్ root of x by a plus x or root of a plus x by x. Students, a plus most probably a plus x ఉన్నప్పుడు x equal to a tan square రూట్ ఉంది కాబట్టి a కామన్ తీస్తే 1 plus tan square secant square, a tan square a క్యాన్సిల్ అయిపోతుంది, secant square by tan square రూట్ ఎవాల్యూట్ అవుతుంది. You always try to evaluate root. So x equal to a tan square theta, here also a cot square theta, a tan square or a cot square theta. Next, if integrand of the form any one of these three, root of x minus a by b minus x or root of x minus a b minus x, 1 by root of x minus a b minus x. Integrand is of any one of these three forms. You take substitution x equal to a cos square plus b sin square theta. Students, confuse ఏమొద్దు, cos square sin square ఉండాలంతే. a sin square plus b cos square అని ఉండొచ్చు, డోంట్ వరీ. a కంపల్సరీగా cos square ఉండాలని కండిషన్ ఏం లేదు. You take x equal to a sin square plus b cos square. Here rule is one is cos square, another one is sin square. ఈ కాన్స్టెంట్స్ ఏబి ఎట్లా అయినా ఉండొచ్చు, డోంట్ వరీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, హియర్ ఇన్ దిస్ ఫార్మ్ x minus x opposite కాన్స్టెంట్స్ ఆపోజిట్ సైన్, మైనస్ a ప్లస్ b, x minus x ఆపోజిట్ ఉండాలి. సేమ్ సైడ్ ఉన్నప్పుడు చూడండి, 8
x minus a by x minus b. Root of x minus a into x minus b. Dear students, both x positive, x, both are same side. Here also same side. But here opposite, x minus x. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అబ్జర్వ్ చేయండి, అప్పుడు మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఇలా ఉన్నప్పుడు x ఈక్వల్ a secant స్క్వేర్ మైనస్ b tan స్క్వేర్, b secant స్క్వేర్ మైనస్ a tan స్క్వేర్ కూడా తీసుకోవచ్చు, నష్టమే లేదు. సో x ఈక్వల్ a secant స్క్వేర్ మైనస్ b tan స్క్వేర్ సబ్స్టిట్యూషన్ వాడితే రూట్ ఎవాల్యుయేట్ అయ్యి ప్రాబ్లం ఈజీగా వస్తుంది. 1 by root of x minus a into x minus b. దీనికి రెసిప్రోకల్ నాన్న, ఈ ఇంటిగ్రాండ్కి రెసిప్రోకల్. అప్పుడు x minus a ఈక్వల్ టు టీ స్క్వేర్ ఆర్ x minus b ఈక్వల్ టు టీ స్క్వేర్. ఇందులో వాటిని ఏదైనా వన్ ఆఫ్ ది ఫంక్షన్ని టీ స్క్వేర్గా తీసుకుంటే ప్రాబ్లం ఈజీగా వస్తుంది. సో ఇవి మొత్తం మనం 9 ఫార్మ్స్ ఇచ్చాం. డెఫినెట్గా ఈ 9 ఫార్మ్స్లో మనం ఏదో ఒక ఫామ్లో కన్వర్ట్ చేసుకొని మనం మిగతా ప్రాబ్లమ్స్ని చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ వీడియోలో, ప్రీవియస్ వీడియోలో 3+9 ఫార్ములాని ఇచ్చేసాను, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఆ ఫార్ములాస్ వీటి ద్వారా కూడా డెరైవ్ చేస్తాం ఇప్పుడు ఇచ్చిన సబ్స్టిట్యూషన్స్ మెథడ్ ద్వారా. సో ఆ 3+9 ఇప్పుడు రాసిన మనం 9 ఫార్ములా సబ్స్టిట్యూషన్స్ ఇవి మీకు బాగా వచ్చినట్లయితే, బాగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే, బాగా మీరు చదవండి సబ్స్టిట్యూషన్, మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇంటిగ్రేషన్స్లో మీరు చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ని జాగ్రత్తగా వీడియోస్ చివరి వరకు చూడమని చెప్పండి. బాయ్ స్టూడెంట్స్, జై హింద్.